వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ గేమర్స్ విత్ us. సో ఈరోజు అయితే మనం న్యూ క్యారెక్టర్ అయితే ఆడబోతున్నాం. ఆ క్యారెక్టర్ అంటే హల్క్ మాట. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో మార్వల్ రైవల్స్ అనేది అసలు మ్యాక్సిమం అన్ని మార్వల్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సో నేను ప్రతి క్యారెక్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సిరీస్ కూడా చేస్తాను. సో నేను లింక్ అనేది పెడతాను. సో ప్రతి వీడియో అనేది సో చూడండి. ఓకే, ఇప్పుడైతే ఈ సిరీస్లో నెక్స్ట్ అనేది హల్క్ మాట. సో ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ స్కిల్స్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలాంటి టైంలో యూజ్ చేయాలి అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అండ్ క్యారెక్టర్ స్కిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఆడాలో. సో గైస్ ఇప్పటికి వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్రాక్టీస్ వన్లోకి వెళ్ళి థిన్ స్కిల్ అనే ప్రతి ఒక్కటి చెప్తా. ఓకే, సో గైస్ దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే సేమ్ పెన్నీ పార్కర్ తీసుకోండి. ఎందుకంటే కైండ్లీ సేమ్గా ఉంటుంది అనమాట. అంటే ఏమో మనం హల్క్లా మారిన తర్వాత ఆ హైట్కి ఆ ఎయిమ్కి అంతే సరిపోతుంది అనమాట. నార్మల్గా హల్క్ అనేది తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది అనమాట, నార్మల్ హల్క్ లాగా. సో దీంతో షూట్ చేసి మనం ఫైట్ కూడా చేయొచ్చు నార్మల్గా. అండ్ ఆల్సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, షిఫ్ట్ అనేది నార్మల్గా బాంబ్, తను బ్యాక్ ఎగరడానికి లేకపోతే మనం ఎగరడానికి చూడండి అదిగోండి. సో ఆ గామా బాంబులో ఉంటుంది, అది ఆల్మేకి వేస్తే వాళ్ళు ఎగిరిపోతారు, మనం వేస్తే మనమే ఎగిరిపోతారు. ఓకే, ఇది నార్మల్ క్యారెక్టర్ అనమాట, మనం నార్మల్గా షూట్ చేయొచ్చు. ఓకే, ఇలాగా ఈ టైంలో షూట్ చేయొచ్చు అనమాట. దీనికి 25 bullets అలా ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు మనం హల్క్లా మారకుండా నార్మల్లో ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం హల్క్లా మారాలంటే క్యూ ఉంటుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం హల్క్లా మారిపోయాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నేను స్పేస్ బటన్ కొడతా. స్పేస్ ఏంటంటే ఫస్ట్ మీరు స్పేస్ బటన్ నార్మల్ క్లిక్ చేస్తే ఇలా నార్మల్ జంప్, బట్ స్పేస్ అనేది హోల్డ్ చేసి పట్టుకోండి. సో చూడండి ఇక్కడ సైడ్ బార్ అనేది పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. స్పేస్ బార్ అనేది గ్రాడ్యువల్గా చూడండి లాంగ్ ప్రెస్ చేసా. సో ఆ లెంత్ అనేది చూపిస్తుంది. సో ఇటు సైడ్ కావాలంటే అటు సైడ్ వెళ్ళడానికి. సో మీరు ఏం చేసుకోండి, ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ హోల్డ్ చేసి పట్టుకొని స్పేస్ని. సో మీరు అటు సైడ్ జంప్ చేస్తారనమాట. ఓకే, నీకు మ్యాక్సిమం అంత 10 meters 12 meters అంతా జంప్ చేస్తారనమాట. ఓకే, ఇదిగోండి. ఓకే, లెఫ్ట్ క్లిక్ మాట. ఇప్పుడు నార్మల్ లెఫ్ట్ క్లిక్ అనేది ఇన్ఫినిటీ. సో ఎంతసేపు అయినా నార్మల్గా షూట్ చేయొచ్చు మాట నార్మల్గా. చూడండి. ఓకే, రైట్ క్లిక్. సో మీరు షూట్ చేస్తున్నప్పుడు రైట్ క్లిక్ చేస్తే హ్యాండ్ క్లాప్. ఓకే, అది కైండ్ ఆఫ్ బుల్లెట్గా తగులుతుంది అనమాట. హల్క్ షూట్ లాగా కొట్టిన తర్వాత తగులుతుంది కదా, వాళ్ళు తగిలినట్టు తగులుతుంది అనమాట. సో చూడండి, ఇది దూరంగా మీకు దూరం నుంచి కొడుతున్నాడంటే ఇది యూజ్ చేయొచ్చు మీరు. అది వెళ్ళి వాళ్ళకి తగులుతుంది అనమాట, అంటే తక్కువ బ్లడ్ ఉన్నప్పుడు. సో అది అలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో చూపిస్తాను మళ్ళీ చూడండి. దాని తర్వాత షిఫ్ట్. మన దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి తగలకుండా ఉండడానికి మనకి షీల్డ్ వస్తుంది, వాళ్ళకి కూడా షీల్డ్ వస్తుంది. చూడండి, సో వీళ్ళందరికీ షీల్డ్ వచ్చింది. సో ఓకే, ఇది ఒక 3 seconds అలా ఉంటుంది అనమాట. గామా షీల్డ్ అనేది 3 to 5 seconds ఉంటుంది అనమాట మ్యాక్సిమం. ఎనిమిది షూట్ చేస్తే అది బ్రోక్ అయిపోద్ది మ్యాక్సిమం, కానీ ఒక 5 seconds అలా ఉంటుంది. చూడండి, ఒక 5 seconds ఆ రేంజ్లో ఈ షీల్డ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, షిఫ్ట్ అనేది అర్థమైంది కదా, మన టీమ్మేట్స్ అందరికీ షీల్డ్ వస్తుంది, ప్లస్ మనకు కూడా షీల్డ్ వస్తుంది ఆ ప్రస్తుతం టైంకి. ఓకే, దాని తర్వాత ఈ ఏంటంటే ఎనిమి అనేది స్టన్ అయిపోతాడు ఒక 2 నిమిషాలు. చూడండి ఆ టైంలో మనం కొంచెం ఆపచ్చు మాట. వాడు సో స్టన్ అయిపోడు, చూసాడా. ఇది కూడా ఒక 3 seconds to 4 seconds మధ్యలో స్టన్ అవుతాడు అన్నమాట. ఓకే, అది దీంట్లో అడ్వాంటేజ్. క్యూ మాట, మనకి క్యూలోనే మళ్ళీ ఇంకో క్యూ కొడితే అప్పుడు ఆ హల్క్ అల్టిమేట్ వస్తుంది అనమాట. సో క్యూ ఇప్పుడు మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా క్లిక్ చేసి ఎగిరిపోతారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్యూ క్లిక్ చేస్తే చూడు ప్రతి ఎనిమిని దగ్గర కొడతాడు అనమాట. ఓకే, ప్రతిసారి. సో మళ్ళీ అల్టిమేట్ చూపిస్తా ఎగ్జాంపుల్ తోటి. ఇదే హైయెస్ట్ క్యారెక్టర్. ఓకే, సో నార్మల్గా మనం
కొడుతూ ఉంటాం. ఇప్పుడు క్యూ క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు క్యూ క్లిక్ చేస్తే లోకిని ఎలా కొడతారో అలా కొడతారు అన్నమాట. మనం దీంట్లో అలా వాడచ్చు అన్నమాట. ఇది ప్రతి 2 నిమిషాలకి ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, నుంచి అయితే అర్థమై ఉంటుంది. సో నేను మెయిన్ రౌండ్లోకి వెళ్తా. ఆ రౌండ్లో మీకు ఎలాగ ఆడాలి ఎగ్జాంపుల్గా హైలైట్స్ చూపిస్తా. సో మీరు ఏ సిచ్యువేషన్లో ఎలాగ ఆడాలో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోతాం. దీంట్లో అయితే కాంబినేషన్స్ కూడా ఉంటాయి హల్క్ తోటి. సో హల్క్ కాంబినేషన్ ఎట్లేదు, హల్క్ ఉంటే 2 క్యారెక్టర్కి అడ్వాంటేజ్. మనం నమోర్ తీసుకున్నాం స్టార్టింగ్లో, నమోర్కి హల్క్ కావాలన్నమాట. అంటే హల్క్ పవర్ కొంచెం వస్తుంది, ఐరన్ మ్యాన్ కూడా హల్క్ పవర్ కొంచెం వస్తుంది. సో దీంట్లో ఈ కాంబినేషన్స్ అన్నమాట. హల్క్ ఉంటే ఇంకో 2 టీమ్మేట్స్కి హల్క్ అడ్వాంటేజ్ కాదు. ఓకే, ఇది టీమ్మేట్స్కి ప్రతిదానికి అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, సో లాంగ్ ప్రెస్ చేసిన చూడండి, ఇది మాత్రం అన్లిమిటెడ్ అన్నమాట. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసి అన్నిసార్లు ఎగురుతూ ఉంటాడు అన్నమాట. The battle starts in 5, 4, 3. They're smashing us now! And the shield! No smashing us Against the world! We must stand with you! Stick around! No smashing us now! Hold protect! Down to 30 seconds! Hold break! No smashing us now! Hold protect! Leave them to Call bigger monsters next time, Fishman! Gamma shield! Hold protect! You need hope! Don't get that vehicle to its destination! Your powers are mine! Stay right there! Can always use a shield. Fantastic! What's your back? Victory for me! Stick around! Hold break! Gamma shield! My arm is stronger now. It's gonna be a fight! Can't win without hope! సో మీకు హల్క ఎలా ఆడాలో మీకు అర్థమై ఉంటుంది. సో గైస్
సిరీస్ని అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ న్యూ క్యారెక్టర్స్ అయితే ప్రతి ఒక్కటి చేద్దాం. ఓకే, సో గైస్ ఈరోజైతే అంతే. ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.